హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం అంగన్వాడీ నోటిఫికేషన్. ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ టీచర్ పోస్టులకు, ఆయా పోస్టులకు ఇప్పటికే కొన్ని జిల్లాలు ఓపెన్ అయినాయి. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. నిజామాబాద్, ములుగు, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, నల్గొండ వీరికి ఆల్రెడీ నోటిఫికేషన్ ఓపెన్ అయింది. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏంటంటే టీచర్ పోస్టులకు ఇంటర్ పాస్ అయి ఉండాలి, అంటే 12th పాస్ అయి ఉండాలి. ఆయా పోస్టులకు 10th పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఏమేమి సర్టిఫికెట్లు కావాలంటే ముందుగా ఇంటర్ 12th పాస్ అయితే 12th మెమో, 12th సర్టిఫికెట్లు. ఆయా పోస్టులకు అయితే 10th మెమో, 10th సర్టిఫికెట్లు. ఇవి ఖచ్చితంగా కావాలి. ఇంకా వీటితో పాటు మీ క్యాస్ట్, ఇన్కము, లోకలు ఇవి ఖచ్చితంగా అప్లై చేసుకొని ఉండండి, రెడీ ఉండండి. ఎందుకంటే క్యాస్ట్ ఎందుకంటే కుల ఆధారంగానే మనకు రిజర్వేషన్లు ఇస్తారు కాబట్టి కులం ఆధారంగా. ఇది లోకల్ సర్టిఫికేట్ ఎందుకనంటే నువ్వు ఆ నివాసివా కాదా అని చెక్ చేసుకోవడానికి. మా ఊరే కదా, తర్వాత మనకు తెలియకపోతే కదా, సర్టిఫికేట్లు మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి. క్యాస్ట్, ఇన్కము, లోకల్. మీ ఇన్కమ్ కూడా చూస్తారు కదండి జాబ్ ఇచ్చేటప్పుడు. క్యాస్ట్, ఇన్కమ్, లోకం ఈ సర్టిఫికేట్ ఉంచుకోవాలి. మీరు డిగ్రీ క్వాలిఫై పెట్టుకున్నా సరే, మీరు నాకు డిగ్రీ ఉంది, నాకు లేకపోతే పీజీ ఉంది, బీటెక్ ఉంది అని అనుకున్నా సరే, కానీ మీకు జాబు ఇచ్చేటప్పుడు అంటే మీకు జాబ్ అర్హత ఉన్నదా లేదా అని చూసేటప్పుడు మీ మార్క్స్ మాత్రం ఇంటర్ బేస్డ్ మార్క్స్ తోటే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఆయా పోస్టులకైతే 10th బేస్డ్ మార్క్స్ తోటి, టీచర్ పోస్టులు అయితే ఇంటర్ బేస్డ్ మార్క్స్ తోటి. ఇవి మాత్రమే క్యాలిక్యులేట్ చేయబడతాయి. తర్వాత ఇవి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు. అంటే ఇవి రిజర్వేషన్ బట్టి మారుతుండొచ్చు. ఇప్పటికైతే అఫీషియల్ నోటిఫికేషన్లో 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉన్న మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే ఇవి అంటే పెళ్ళైన వారికే ఇస్తారా, పెళ్ళి కాని వారికే ఇస్తారా అని ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే గతంలో పెళ్ళైన వారికే ఇచ్చిర్రు. పెళ్ళైన కోడలు వాళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళకు మాత్రమే పోస్టులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీన్ని. ఈ పోస్టులకు, ఆయా పోస్టులకైనా ప్లస్ టీచర్ పోస్టులకైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక డౌట్ ఏమని అడుగుతున్నారంటే, మరి పెళ్ళైన జాబ్ వస్తుంది, పెళ్ళి కాని వారికి జాబ్ వస్తుంది, పెళ్ళి అయితే ఎట్లా సార్, లేకపోతే పెళ్ళి అయితే ఎట్లా అన్నా అని అడుగుతున్నారు. అప్పుడు ఏంటంటే మీది మీకు జాబ్ వచ్చినా సరే, మీకు పెళ్ళి కాకుండా జాబ్ వచ్చింది, మీరు పెళ్ళి చేసుకుంటారు. మీరు అది మీ జాబ్ ఏ ఊర్లో అయితే ఉన్నదో అదే ఊర్లో మీరు ఉంటే మీ జాబ్ ఎటు పోదు. ఆ ఊర్ల నుంచి వేరే ఊర్లోకి పోతే, ఒకవేళ ఆ ఊర్ల నుండి మీరు వేరే ఊర్లోకి వెళ్తే మీ జాబ్కు మీరు రాజీనామా చేయాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళ మీరు తీసేసే అవకాశం ఉంటుంది తప్ప మీకు ఏ రిస్క్ లేదు. అప్లై చేసే తప్పేం లేదు. మళ్ళీ ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇంటర్ బేస్డ్ మార్క్సే కదన్న, ఇవి గవర్నమెంట్ వాళ్ళకు ఉంటాయా ఎక్కువ రిజర్వేషన్, ప్రైవేట్ వాళ్ళకు ఉంటుందా ఎక్కువ వెయిటేజ్ అని అడుగుతున్నాను. గవర్నమెంట్, ప్రైవేట్ అని ఏం లేదు. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే జాబు. వాళ్ళు ప్రైవేట్ కాలేజీలనే చదువుకొని, గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని, వాళ్ళు ప్రైవేట్ స్కూల్లోనే చదువుకొని, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని, మనకు సంబంధం లేదు. ఏ కాలేజ్ అయినా సరే, ఏ స్కూల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. వెయిటేజ్ ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే, గవర్నమెంట్ స్కూల్ అయినా సరే, ప్రైవేట్ స్కూల్ అయినా సరే. ఇంకొకటి ఏంటంటే 8th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, 9th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. 8th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 9th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ అది ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు అప్లై చేసిన ప్రాంతంలో, మీ వార్డులో, అంటే మీ ఏదైతే అంగన్వాడీ సెంటర్ ఉందో అందులో ఎస్ఎస్సి వారు, ఇంటర్ వారు కానీ ఎస్ఎస్సి వారు కానీ లేకపోతే దానికి తర్వాత కేటగిరీలో 8th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ చూసే అవకాశం ఉంటుంది. కానీ మొదటి ప్రాధాన్యత మాత్రం ఎస్ఎస్సి వారికి, ఇంటర్ వారికే. మీకు ఇంకేమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో చేస్తానండి. ఆ నెక్స్ట్ వీడియోలో మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్లు ఇంకా కావాలనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.